నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. దూరం పెట్టు దూరం పెట్టు దూరం పెట్టమన్నా దూరం పెట్టు. హలో అది కూడా ఒకటి తీసినా అర్థదండి ఉండండి. తీసినాంలేమ్మా. ఓకే అన్నవాడు ఫోటో కాస్త స్కూల్కి నిలబెట్టాలన్నా సెల్ఫీ కాస్త స్కూల్ కూడా మన జారుతుంది మౌన జారుతుంది. पोलार में राजू का पोलार में सर्वविद्यानामीश्वर सर्वभूतानां अधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम् ॐ कठोरे घोरघोरतेजः सर्वेभ्यः सर्वे रुद्रः प्रचोदयात् गौरी समेत श्री परमेश्वर स्वामिना नमो नमः. उत्तरोत्तरनीराजनानन्तरं देवरक्षान्धारजान् भक्तानां नमस्करोमि. हरः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर हर. उत्तरोत्तरकर्पूरमङ्गल दिव्यनीराजनं सन्दर्शयामि. नीराजनानन्तरं फलं मनोरथफलं वृक्षपौत्र प्रमथनं तस्मात् मे स्यात् अतः शान्तिं प्रयच्छमे. विजयस्कृतमानस्य परमेश्वर शोभः सम्पूर्ण कृपाकटाक्षानुग्रहता सिद्धिरस्तु तथास्तु. ॐ रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणाः
శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు సిడబ్ల్యూసి సభ్యులు మాజీ మంత్రివర్యులు మన రాయలసీమకు ప్రజలంతా అభర భగీరథుడుగా పిలుచుకునే డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన ఇంటిది ఇలవేల్పు అయిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆయన గోత్రనామాలు చెప్పి నా టెంకాయి పూలు సమర్పించి ఆయన పేరు మీద అర్చన చేపించడం జరిగింది, అభిషేకం చేయడం జరిగింది. ఆయన అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీకృష్ణ పరమాత్ముని కోరుకుంటున్నాం. రోడ్డు మీద ఎవరు ఉండొద్దండి లోపల రండి, అందరూ వచ్చేసేయండి. కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సోదరుడు నరసింహులతో పాటు మరికొన్ని కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు పెద్దలు నాయబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు శ్రీరాములన్న గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు గంగరాజన్న గారికి, కృష్ణమూర్తి అన్న గారికి, రామచంద్ర నాయుడు గారికి, భాస్కర్ గారికి, కదిరప్పన్నకి, సోదరుడు పట్టణాధ్యక్షుడు ఇర్ఫాన్ గారికి, సోదరులు అహ్మద్ అలీ భాయ్ గారికి, రమణ గారికి, సుధాకర్ గారికి, పౌడర్ చంద్ర గారికి, విచ్చేసినటువంటి వీవర్స్ కాలనీ సోదర సోదరిమణులకి, తెలుగుదేశం పార్టీ మహిళా సోదరిమణులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, బాగా సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్తూ వచ్చినాడు శ్రీరాములన్న, కోరిక తీర్చేసుకున్నాడు, మీటింగ్ పెట్టుకుని బాగా మాట్లాడాలనుకున్నాడు, మాట్లాడేసినాడు. ఎంత పొడుగు మాట్లాడినా ఎంత లావు మాట్లాడినా చెప్పదలుచుకునేది ఒక పాయింట్ అయితే సుస్పష్టం. ఇది పేదల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది బడుగుల పార్టీ, బలహీన వర్గాల పార్టీ. ఈ రోజున వ్యూవర్స్ కాలనీలో ఈ రకంగా చేరుతున్నటువంటి వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళే. ఇడిచిపెట్టి పోయినోడు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాడు, తిక్కబట్టింది అంతే. పాపం ఆ పిల్లని టైం బాగాలేదు, మళ్ళీ వస్తాలే ఆడిపోతాడు, తిక్కబట్టిపోయినాడు అంతే. ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళందరూ ఒకటి గ్రహించుకోండి, పేదవాడికి కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, మైనారిటీ సోదర సోదరిమణులకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా మంచి జరిగేది తెలుగుదేశం పార్టీతోనే. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిండేదే బడుగులు బలహీన వర్గాల వాళ్ళు, అట్టడుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ఇది. ఇదేదో స్వాతంత్రం వచ్చినప్పుడు, స్వాతంత్ర పోరాటం తర్వాత వచ్చేసి కొన్ని కుటుంబాలకు, కొన్ని వర్గాలకు పరిమితమైనటువంటి పార్టీలో కాదు ఈ పార్టీ. పేదవాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు,
ఏమాత్రం రాజకీయ కుటుంబం నేపథ్యం లేనటువంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించడం మొదలు పెట్టడం ఎక్కడ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే. మరి ఈ రోజున 34వ వార్డులో వీవర్స్ కాలనీలో అందరూ కూడా పేదలే ఉన్నారు. దాదాపు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు కూడా, అది మగ్గం వృత్తి చేసుకుంటుండొచ్చు, నేత వృత్తి చేసుకుంటుండొచ్చు, లేదా కూలికి పోతుండొచ్చు, కానీ అందరూ కూడా పేదలే ఉన్నారు. మరి ఈ రోజున మీరు వచ్చే వాళ్ళు కూడా మీకు అందరికి కూడా ఒకటే చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి, సార్వత్రిక ఎన్నికలు 2 నెలల కాలంలో ఉంది. ఏప్రిల్ 1వ వారమో 2వ వారమో 3వ వారంలోనో ఎన్నికలు మొదలవుతాయి, పోలింగ్ ఉంటుంది. అంటే మనకు దాదాపు కేవలం ఒక 55 రోజుల కాలం మాత్రం ఉంది. ఈ 55 రోజుల కాలంలో ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి సోదరులకు కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఇంకా ఎవరైనా పేదలు మన మీద ఆలోచన లేకుండా అవగాహన రాహిత్యంతో దూరమైనా కూడా దగ్గర చేసుకోమంటున్నారు. ఎందుకంటే వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా పేదల కోసం ఆలోచించే ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఏర్పడబోతుంది మళ్ళీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని రకాలుగా పేద వర్గాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయో 4.5 సంవత్సరాల కాలంలో మీరు అందరూ గమనించినారు. ఉద్యోగస్తులు ఎంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారో మీరు పక్కనే బ్రాందీ షాప్ ఉంది, బ్రాందీ షాప్ దగ్గర కరోనా టైంలో ఐవార్లను తెచ్చేసి బ్రాందీ అప్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని, ఐవార్లతో బాత్రూములు గడిగించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. ఉద్యోగ వర్గాలు అయితే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దూరం చేద్దామా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పేసి కాసుకొని కూర్చున్నారు వాళ్ళు. వ్యాపార వర్గాలు అయితే ఒకసారి ఆలోచన చేసుకోమంటాను, ఎక్కడ కూడా భద్రత లేనటువంటి పరిస్థితులు, వ్యాపార వర్గాలు కూడా సంతోషంగా లేవు. అదే రకంగా కార్మిక సంఘాలు, భవన నిర్మాణ కార్మికులైతే ఇసుక ఉచితంగా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు చూస్తే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీ తీసుకొచ్చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకొని ఇసుక అనేది బంగారంతో సమానంగా రేటు పెరిగినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. తద్వారా భవన నిర్మాణ కార్మికులకు పనిలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. నిత్యావసర వస్తువుల ధరల గురించి చెప్తే సోదరుడు ఇందాక చెప్తా ఉన్నాడు, ఏది కొనేటట్టు లేదని చెప్పేసి. పాపం ఒక వడలు వేసుకుని న్యాయమని అడిగినారు, ఏమ్మా అమ్మఒడి వస్తుంది అంటే వస్తుంది నాయన అనింది. మన కదిర్లో కథే చెప్తానే, బయటది కూడా కాదు, నిజామలి కాలనీలో. మరి అమ్మఒడి వస్తుంది కదమ్మా, ఈ ప్రభుత్వం బాగా చేసిందా అంటే, ఏం బాగా చేసింది అమ్మఒడి ఇస్తుంది, 13,000 ఇస్తుంది, ఇంట్లో ఒకరికి ఇస్తుంది, అందరికి ఇస్తామని చెప్పి మోసం చేసినాడు, 13,000 వస్తుంది. నేను వడలేసుకొని పని చేసుకుంటా అంటాను, నూనె రేటు పెరిగింది, శనగపిండి రేటు పెరిగింది, గ్యాస్ రేటు కూడా పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పెరిగిన తర్వాత మామూలుగా రూపాయికి 6 వడలు ఇస్తా అంటే ఇప్పుడు రూపాయికి 4 వడలు అమ్ముతాండ. నా మొగుడేమో బేల్దారి పని చేస్తా అంటే, బేల్దారి పని చేసుకునే కూడా ఊర్లో పనులు దొరకడం లే, పక్కన ఆడ మొలకల చెరువులోకి వేసి అప్పుడప్పుడు కొంచెం ఎప్పుడో ఒకసారి, అది కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో పనులు లేవు, అప్పుడప్పుడు పనులకు పోతాను. ఇవన్నీ లెక్కలేసే అమ్మఒడి పేరు మీద వచ్చే 13,000 పోతే నాకు 30,000 రూపాయలు బొక్కబడతాంది సంవత్సరంలో అని చెప్పేసి ఆయన చెప్పుకొని వస్తుంది. అంటే పేద ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మీరు అంతేకాకుండా మందుబాబులు పక్కనే చూస్తుంటారు పాపం బ్రాందీ షాపుల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వచ్చే ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం చేయకుండా నేను ఓటు అడగను, ఎన్నికల్లో పోటీ చేయనని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చి మళ్ళీ ముందుకు వస్తానంటే మాట తిప్పను మడమ తిప్పను నేను ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులను ఒకసారి అర్థం చేసుకోమంటున్నాను అందరినీ కూడా. అంతేకాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సరాల కాలంలో పేదవాళ్ళు ఇబ్బందులు పడ్డారనే ఆలోచనతోనే, మహిళామణులు ఇబ్బంది పడ్డారనే ఆలోచనతోనే భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద 6 పథకాలను ప్రకటించినటువంటి పరిస్థితులు మీరు అందరూ అవగాహన చేసుకోమంటున్నాను. ఒకటేమంటే ఆర్టీసీ బస్సులో మా అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా, అమ్మ పిన్నమ్మలకి పెద్దమ్మలకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం. అంతే స్థాయిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి రావడం అనేది సార్ చెప్పినట్లు అదృష్టమని అనుకోవాలి. ఎందుకంటే మన డ్రై ఏరియాలో మనం ఎన్ఆర్ఈసీలో పెట్టిన మొక్కలు కానీ చాలా మటుకు అవి పెంచి 3-4 ఏళ్ళ తర్వాత అవి డ్రై అయిపోయి మంచి మొక్కలు దొరక్క, మంచి వెరైటీ దొరక్క కూడా మేము దాని రైతులను చాలా మంది చూస్తాము కదా. నరేగాలో పెట్టింది ఎన్ఆర్ఈసీలో 3 ఏళ్ళకి అన్నిటికీ మెయింటెనెన్స్ కూడా
ఎందుకంటే ఎంత మనకు ఫ్రీగా ఇస్తున్నారా, ఎంత డబ్బులు ఇస్తున్నారా అనే దానికంటే కూడా ఆ పొలం మీద, ఆ మొక్కల మీద ప్రేమ ఉండాలి రైతు. అప్పుడు అవి దొరుకుతాయి కదా. చిన్నపిల్లలు పెంచినట్లే పెంచాలి. అది ఒక మొక్క చచ్చిపోయే పరిస్థితి, నీళ్లు లేవంటే అది మనము చాలా తపనతో ముందుకెళ్తాం. కానీ ఇప్పుడు అదే మల్ల మీదపల్లి రైతులు ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఏమంటే మాకు చేయాలని ఉంది, తీసుకోవాలనుకున్నాము, ఈ ఎండలు ఈ వర్షాలు లేవు, నీళ్లు తగ్గిపోతున్నాయి, మీరు ఇచ్చిన చెట్లు చంపుకోవడం కాదు కదా, బ్రతికించుకోవాలి కదా మేము. అది అందరు రైతులకు ఉండాలి. అది ఉంటేనే అవి మనము బ్రతికించుకోగలము. దానికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఏం చేసినా కూడా ఎవరో బయట వాళ్ళు చేసేది కాదు. మీకు ఇప్పుడు నేల రకం లేక ఒక కొన్ని చెట్లు చచ్చిపోతున్నాయంటే ఆ చెట్లు మంచిగా చచ్చిపోయినాయేస్తాము. కానీ మన నేల సరిగా లేక చనిపోవచ్చు, నువ్వు సరైన దాని పోషక విలువల్లో పెంచే విధానంలో తప్పు జరగచ్చు, నీళ్లు కరెక్ట్ టయానికి ఈకపోంటే జరగచ్చు. కానీ చెట్లు మంచిగా కాదనేస్తాం. అది ఎక్కడో చోటు ఉండొచ్చు, అది కూడా తప్పు ఉండొచ్చు, కానీ అది చాలా తక్కువ ఉంటుంది. సేఫ్టీ నుండి వచ్చే చెట్లు చెప్తున్నాను. కాబట్టి అది ఇంకోటేమి మళ్ళీ కూడా ఇప్పుడు మనోహర్ గారు మాట్లాడుతూ ఏవైతే ఇప్పుడు ఎండాకాలము చాలా మటుకు అవి బ్రతికించుకోవడము, ఈ ఎండలకు తట్టుకోలేక చనిపోవడం ఇట్లాంటివి జరిగితే కూడా జూన్లో, ఇప్పుడు మనకి ఫిబ్రవరి స్టార్ట్ అయింది, జూన్లో వర్షాకాలానికి అవి మళ్ళీ రీప్లేస్ చేసే కూడా ఏ ప్లేస్లో అయితే ఒక 20 చెట్లు 30 చెట్లు చనిపోతే కూడా అవి 20-30 చెట్లు అదే పనికి కడిగి పోయి రైతు తెచ్చుకోవాలంటే ఎంత కష్టము, చాలా ప్రాబ్లం. అది దానికి ట్రావెల్కే అయిపోతుంది. అట్లా కాకుండా దాంట్లో మళ్ళీ రీప్లేస్ చేయడానికి కూడా మొక్కలు ఇవ్వడానికి అవకాశం ఉండేది చెప్తున్నారు. కాబట్టి ఇది మనం ఎంత మంచిగా మీరు తీసుకపోతే మీ గ్రామంలో మిగతా రైతులు కూడా దీని ముందుకు వచ్చి చేసుకునే విధంగా పోవాలి. అంతకంటే ఇంపార్టెంట్ ఏమంటే మన క్లైమేట్ చేంజ్లో చాలా మార్పులు వచ్చినాయి. అంటే మొత్తం ఉన్న అడవులన్నీ కాల్చేస్తున్నాము, మన గ్రామానికి దగ్గర ఉండే అడవులు ఏమీ లేవు, తగలబెట్టేస్తున్నాం. ఇప్పుడు జనవరికి మొదలైనాయి, పోతుంటే చాలా చోట్ల చూస్తుంటాము. దాంతోపాటే పశువులకు గడ్డి లేకుండా చేసుకున్నాము. ఉన్న చెట్లు ఏమి ఉంటాయి అవంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన ఊర్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, మొత్తము నరికేశాము. దాంట్లో రీప్లేస్లో ఈ పంటలు పెట్టిన దానివల్ల మన గ్రామానికి దగ్గరున్న వ్యవసాయ భూముల్లో కూడా మనం మొక్కలు పెడితే దానివల్ల మన క్లైమేట్లో వచ్చిన మార్పులు కూడా కొంత మనం కాపాడిన వాళ్ళు అవుతాం. దానివల్ల మీకు ఒక్కరికే కాదనమాట. అంతకంటే ఇంపార్టెంట్ ఏమంటే ఎక్కువ వాటర్ని యూజ్ చేసే పంటలు, వరి ఇట్లాంటివి కాకుండా పండ్ల మొక్కలు పెంచితే నీకు లాంగ్ టర్మ్లో వచ్చేదానికంటే కూడా నువ్వు ఇంటర్ క్రాప్స్ పెట్టుకోవచ్చు. ఆ పండ్ల మొక్కలు పండ్లు మీ చేతికి వచ్చేంత వరకు కూడా ఇంటర్ క్రాప్స్ చాలా పెడుతున్నారు. దానికి ఉదాహరణ మన సిద్ధారెడ్డి అన్నయ్య, ఆయన అసలు ఎంత ఎక్సలెంట్గా చేస్తున్నాడు. ఆయన పొలంలో ఆయన, తర్వాత అక్కడ శివరామరెడ్డి కదా, వీళ్ళిద్దరు చేస్తున్నారు. వాళ్ళ పొలంలో పోయి చూడాలన్నా మీరు నెక్స్ట్ ఒకసారి ఈయన పెంచే విధానంలో ఒక మధ్యలో వాళ్ళ ఇంటికి కావాల్సింది ఒక్కటి కూడా కొనరు. ఈవెన్ ఆవాల దగ్గర నుండి వాళ్ళే పెట్టుకుంటారు. నమ్ముతామా మన ఏరియాలు అట్లా వస్తాయని? మన ఏరియాలు ఇవి రావలే అని ఏమి పండించాం, అన్నీ కూడా పురుగు మందులతో తీసుకొస్తాం. అంతకంటే ఇంపార్టెంట్ మళ్ళీ అంటే ఈ అబ్బాయికి కొంచెం ఇంట్లో సబ్జెక్ట్లో తెలియదు, కానీ మన ఫీల్డ్కి వచ్చినా కూడా బాబ్జానికి ఎల్లప్ప కానీ తర్వాత ఇంకా మిగతా స్టాఫ్ కూడా వస్తారు కలిసి పనిచేయడానికి. ప్రతి ఒక్కరూ దయచేసి రిక్వెస్ట్ చేసేదేమంటే పురుగు మందులు కొట్టకుండా మీకు నాటి ఆవులు ఊర్లో ఉంటే గంజు సేకరించి మీరు డబ్బాలో పెట్టుకుంటే దాన్ని ద్రవజీవామృతం తయారు చేయించడము. ఇంతవరకు మనోహర్ సార్ చెప్పినట్లు వాటికి సంబంధించి ఎట్లాంటి పురుగు ఆశిస్తుంది, లేదంటే వేరుకు సంబంధించి ఎట్లాంటి వేళ దాన్ని బలంగా చేయాలంటే ఇన్పుట్స్ ఇస్తే ఆ మొక్క మనకు వేపుగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అనడానికి మనం దాన్ని కూడా ట్రైనింగ్ పెట్టాం. ఒక పొలంలోనే పెట్టేసాం, లేదంటే మల్లయ్యగారిపల్లి దగ్గర కాబట్టి రైతులందరికీ కూడా అక్కడికే వెళ్ళి వేరే ఆఫీసర్స్ని కూడా పిలిపించి డెమోలాగా మనం అక్కడే అంటే ఏమేమి మొక్కలకి ఎట్లాంటి హార్టికల్చర్ ఎక్స్పర్ట్ కూడా పిలిపించి ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి దాన్ని నివారించడానికి మన దగ్గర ఏమీ ఆలోచనలు ఉన్నాయి, దాన్ని ఇంకా మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా. ఎందుకంటే మీరందరూ కూడా వింటుంటారు చిరుధాన్యాలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేసే ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్కి ఖచ్చితంగా ఆ ప్రొడ్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వాల్యూ ఉన్నాయి, ఎత్తుకుంటూ వస్తారు మీ దగ్గరికి. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటున్నాను. మీకేమైనా అనుమానం ఉంటే అడగండి, చెప్తాను.
కడప వివేకానంద రెడ్డిని టీడీపీలోకి స్వాగతం ఇస్తున్నాం. ఓకేనా? శేఖరన్న మధ్యలో దూరద్దండి అన్న దయచేసి. కడప రామసుబ్బారెడ్డి అక్కడ అబ్బా పెద్దనా శేఖరెడ్డి రాఘవరెడ్డి సూర్యరెడ్డి రామరెడ్డి గణేష్ ఓకేనా? లక్షణ ఫస్ట్ ఓకేనా? 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 పేరు తెప్పించారు. రాజబాబు ఎక్కమన్నా బేరామల చూస్తాము ఫోటో. వ్యక్తిని తీసుకొచ్చేసి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాడు. ఇది వాస్తవమా కాదా? ఈ తలపల మండలంలో పెద్ద పెద్ద కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఇందాక చెప్పినాడు సోదరుడు శంకర్ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీని మోస్తూ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన కొడుకు పెట్టినటువంటి పార్టీని కూడా మోస్తూ ఈ పార్టీ మాది అనే భావనతో బతికినటువంటి కుటుంబాలు కూడా ఈ రోజు ఆ పార్టీని విడుతా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కాదు, తన సొంత సామాజిక వర్గం అని, ఆ సామాజిక వర్గం ఏదో తెలియదు నాకైతే, రెడ్లకు ఎందుకు అనుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఆయన రెడ్డి అని చెప్పుకోడు. వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు మాత్రం మేము మాలోళ్ళు అంటాడు, లేదు చర్చికి పోయినప్పుడు మాత్రమే క్రిస్టియన్ అంటాడు. ఆయన కులం ఏదో మతం ఏదో ఏదైనా కావచ్చు, మనిషి సాటి మనిషి ఆయన, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కులానికి తెలియకుండా మతానికి తెలియకుండా కులాన్ని వాడినాడనేది వాస్తవం అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కైపు దిగినాకైనా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతామని వేదిక మీద నుంచి బాధ్యతగా ఆలోచన చేయండి. బతుకు బండి లాగడంలో వెనకబడిన వర్గాల వాళ్లకు కాపులంటే 10 మందికి అన్నం పెట్టే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, ఏదైనా కష్టం వస్తే నిలబడేటువంటి వాళ్ళు, ఆ గ్రామంలో ఏదైనా ఇబ్బంది ఉందంటే మొదటి వరుసలో ఆ ఇబ్బందిని గట్టెక్కించాలని ఆలోచించేటువంటి కమ్యూనిటీ. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కష్టంలో ఉంది, రాష్ట్రంలో యావత్ ప్రజానీకం కష్టంలో ఉంది. ఈ రోజు మీ వంతు బాధ్యతగా ఆ కులంలో పుట్టి నాగరికంగా ఆలోచన చేసి బాధ్యతగా ఆలోచన చేసేటువంటి కులంలో పుట్టినటువంటి వ్యక్తులుగా నాయకత్వ లక్షణాలు ఎప్పుడు కూడా మీ డిఎన్ఏలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మర్చిపోకుండా సామాజిక బాధ్యత కింద తీసుకోమని ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడండి, ఈ ప్రజల్ని కాపాడండి, మన ఊరిని కాపాడండి, మన నియోజకవర్గాన్ని కాపాడండి, మన జిల్లాని కాపాడండి, మన రాష్ట్రాన్ని కాపాడుకోండి. ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా పక్క ఊర్లకు పోయి బెంగళూరుకు హైదరాబాద్కు పోయి ఉద్యోగాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడైనా 2 రూపాయలు డబ్బులు పెట్టుకుందామంటే పొలాలు అమ్మినటువంటి రైతులు కూడా హైదరాబాద్ కు బెంగళూరుకు పోయేసి భూములు కొంటున్నారు. కానీ ఎక్కడ కూడా మన రాజధాని లేనటువంటి ప్రాంతము విజయవాడలో పెట్టుకోవడం ఆగిపోయినాడు. ఈ రోజున మళ్ళీ విశాఖపట్నం రాజధాని అంటాడు. ఆయన మరి ఎందుకు విశాఖపట్నం రాజధాని చేయగలిగినాడో చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ప్రజల ముందున దోషిగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగ కల్పన అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ రాష్ట్రంలో ఆదాయ వనరులు పెరిగినప్పుడు వస్తుంది. ఏమన్నా మాట్లాడితే ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలన్నీ ప్రకటిస్తా ఉన్నాడు, దీనికి వచ్చే ఖర్చు ఎంత, గత ప్రభుత్వ హయాంలో పెరిగినటువంటి జిఎస్డిపి ఎంత అంటే గ్రాస్ స్టేట్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ ఎంత అంటే స్థూల ఉత్పత్తి నిగ్రహం ఎంత ఈ రాష్ట్రానికి, స్థూల ఆదాయం ఎంత, ఈ రోజున వస్తున్నటువంటి స్థూల ఆదాయం ఎంత అని చెప్పేసి
కళ్ళబొల్లి మాటల్లో అసెంబ్లీలో వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను. ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, మీ ఇళ్ళలో పోయి చెప్తారని చెప్పేసి చెప్తా ఉన్నాను. మామూలుగా అప్పులు పుట్టడానికి ఏం చేస్తారంటే చాలా మంది కొన్ని రోజుల పాటు సమాజంలో ఒక 10 మంది ఫైనాన్షియర్స్ ఉంటారు. ఈ 10 మంది వడ్డీ కంపెనీ వాళ్ళ దగ్గరికి పోతానే ఏం చేస్తారంటే ఒకటి పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు 10 మంది దగ్గరికి పోతానే ఈ 10 మంది ఒకరికొకరికి 6 నెలల తర్వాత చెప్పుకుంటారు. 6 నెలల తర్వాత చెప్పుకున్నాక ఏమవుతుందంటే అప్పటి వరకు అప్పులు చేసినోడు కొత్త అప్పులు పుట్టక పాత అప్పులు డిమాండ్ పెడతానే డమాల్ పటాక్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏమైందంటే కార్పొరేషన్లు పెట్టేసి అన్ని రకాలుగా 10 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో అందరికీ బటన్ వస్తాండా అని చెప్పేసి ప్రజల జీవితాంతా అనుకుంటున్నాడు. ఈ రోజున జిఎస్డిపి ఏదైతే స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఈ అంకెలు ఎందుకు పెంచుకుంటున్నాడంటే ఆయన ఆ అంకెలు పెరగకపోతే అప్పులు పుట్టవు. ఇది వాస్తవం. అందుకని ఆ అంకెలు పెంచుకొని అంకెల గారెలో కొత్త అప్పులు తెచ్చుకొని జీతాలు ఇవ్వడానికి 1వ తారీఖు జీతాలు లేనటువంటి పరిస్థితి వాస్తవంగా కాదా? గట్టి చెప్పండి, నోళ్ళేవా? రైతులకి డ్రిప్ ఇరిగేషన్ పేరు మీద పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో 1 మీటర్ పని చేసుకునేటువంటి రైతాంగం ఉన్నటువంటి జిల్లా ఇది. యా రైతుకైనా 1 మీటర్ డ్రిప్ ఇరిగేషన్ లో పైప్ ఇచ్చినాడా, స్ప్రింక్లర్లు ఇచ్చినాడా, మోటార్లు ఇచ్చినాడా? వైఎస్ఆర్ ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.